వచ్చిన బిల్లుకి రాదు. చెప్పండి ఎందుకు పోతా నిన్ను ఎందుకు వచ్చి ఇప్పుడు అమ్మా ఒకటేను ఇది 22 యాక్ట్ ప్రకారం 1908 గవర్నమెంట్ ఇచ్చినట్టు లిస్ట్ ఉంది తప్ప ఆ గవర్నమెంట్ లిస్ట్ ఎవరెవరు బెనిఫిషియరీ ఇచ్చింది తప్ప మీ ఇల్లు ఎవరు గుంజుకోరు మీ ఇల్లు ఎవరు అది కాదు. నేను ఎందుకు వచ్చి ఇప్పుడు గతంలో ఎంఆర్ఓ గారు ఆయన ప్రభుత్వ అధికారి ఇప్పుడు నిషేధించిన జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు మాత్రమే వచ్చేది. మీ పేరు ఉన్నంత మాత్రం మీ పట్టణ రద్దు కావు, ఎక్కడికి పోవు. జాస్తి అంతే ఉంటుంది, మీ దేనికైనా పెట్టుకోవచ్చు. కావాలని చెప్పి పెట్టుకోవచ్చు కోసం వచ్చినా మీ గురించి మాట్లాడతా. కానీ మీరు ఏదో మా ఇల్లు పోతుంది మా ఇల్లు కూలగొడతానే భయభ్రాంతులు పోవద్దు. మన ప్రభుత్వం వచ్చింది, గతంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మా వచ్చేలే అందుకనే వచ్చింది. వచ్చిన వాళ్ళు మొన్న ఓడిపోయిన వాళ్ళు అదే మేము ఓడిపోయిన ఏ రకంగా చేయాలనేది ఉద్దేశం చేస్తారు తప్ప ఒక్క ఇల్లు పోతే నా బాధ్యత నా ఇల్లు ఇస్తాను మీకు. నా బాధ్యత ఒక గుంట కాదు, మీ ఇంటికి టచ్ చేస్తే నన్ను పట్టుకోరు. నేను ఉంటా కదా, నా ఇల్లు ఉంటుంది కదా. అరే 2000 100% ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండరు. మీకున్నది నేను ఉన్నంత వరకు కాదు. ఎవరు చెప్పింది మీకు పోద్దని? ఏం ఫోన్ అమ్మా వాళ్ళకి ఏం పని లేదు. తిన్నది అరగాక ఇట్లా పెడుతున్నారు. మన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. పేదోడికి భూమి ఇచ్చిందే మనం, పేదోడికి ఇల్లు ఇచ్చిందే మనం, పేదోళ్ళని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. నేను ఉండగా నీ బిడ్డను ఎందుకు భయపడుతున్నావు? ప్రభావం లేపింది. భూమి ఎందుకు గుంజుకుంటారు? ఎవడంటే చెప్పింది? ఇంకా లేనోళ్ళకి ఏమన్నా అమ్మా లేనోళ్ళకి ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని నాది. గజం జాగ్ కూడా పోదు. మీరు ధైర్యంగా ఉండరు. అవన్నీ ఉట్టిముచ్చట్లు నేను ఉన్నా కదా. కాదు మీకు నేను అండ ఉంటా. ఒక్కది కూడా పోదు. ప్రభుత్వం అది కాదు. ఇంకా లేనోళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం, లేనోళ్ళకి జాగాలు వస్తున్నాం. ఎవరైనా తప్పది. మీరు ఇంకా 10 మంది మన ప్రభుత్వం ఉంది. ఐలాండ్ ఉండవు. ఎక్క ఇల్లు ముట్టుకుని ముచ్చట్లేదు. మీ ఇంటికి వస్తే నా ఇంటికి వచ్చినట్టే నేను ఉంటా. మీకు అంట మీరు అందరూ ఎందుకు నిలవరమ్మా? ఏమైనా భూకంపం వస్తుందా లేకపోతే వాట్సాప్ లో పెడతారు, వాళ్ళ మీద కేసు చేసి మనం అరెస్ట్ చేయండి. ఎందుకంటే భయభ్రాంతులు పెడతారు, హార్ట్ అటాక్ వస్తాయి. వాళ్ళు కష్టపడి ప్రభుత్వం ప్లాట్ ఇవ్వచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదంతా కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చినా వాళ్ళు కాయకష్టం చేసుకొని 10 లక్షలు 5 లక్షలు బట్టి ఇంత ఇల్లు కట్టుకున్నారు. దాని మీద ప్రభుత్వానికి కానీ ఎవ్వరికి హక్కులేదు. నేను ఒక ప్రభుత్వంగా ప్రభుత్వ విప్గా చెప్తున్నా. ఎమ్మెల్యే సరే మీ ఇంటి మీద సర్వాధికారులు మీ ఇంటి మీద ఎవరు వచ్చేది లేదు చేసేది లేదు. ఎవడైనా తప్పుగా సోషల్ మీడియా పెడితే మన ఇమ్మడే అరెస్ట్ చేయాలి. నువ్వు కేసు మీద బుక్ చేయి, నువ్వు కేసు పెట్టేసి ధర్నా ఉంది అది ఉందని ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఇల్లు తిరుగుతున్నాడు. మీరు ఆయన టికెట్ వేరు ఎవరైనా వచ్చిర్రా? వచ్చి తిరుగుతున్నట్టు అర్థమైంది. ఎవరైనా బీజేపీ టీఆర్ఎస్ వాడు కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ ఆర్రి జెండాలు పట్టుకొని తిరుగుదామంటే మాత్రం ఆయన దగ్గర కొబ్బడి వచ్చినా మేం చేయని ముందే చెప్తున్నా. ఇలా నా పేరు వచ్చింది అంటున్నావు. నీకు అక్కడ పట్టలేదు, నీ పేరు ఎట్లా వచ్చింది? నీకు అది రెగ్యులర్ అయినట్టు లెక్క, నీ పట్టు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు అందరు భయపడుతున్నారు. నేను పెట్టేశారు కదా, మనకు ఎక్కడ పోయినా కూడా ఈ జాగా ఉపయోగపడదు. ఈ ఇల్లు కూడా నీది కాదు, ఏదో నాకే వాసన ఉంటావు. రేపు పొద్దున గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేయమన్నా కూడా మీరు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలనే ఒక ఉద్దేశం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్
20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, కట్టుకున్నాం. దాని మీద సర్వ అధికారాలు లేకుంటాయి. గవర్నమెంట్ కూడా అధికారం లేవు. నేను గవర్నమెంట్ మనిషినే కదా, తహసీల్దార్ గవర్నమెంట్ మనిషే కదా, కమిషనర్ గవర్నమెంట్ మనిషే కదా. మేము ఎందుకు వచ్చినాం? ఇది గిట్టనోళ్ళు మొన్న ఈడు ఓడిపోయినామని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు. 1908 దీన్ని యాక్టివ్ చేసారు 22 చట్టం ప్రకారం. గతంలో ఎంతమందికి ఇచ్చినామని ఒక లిస్ట్ పెట్టి తప్ప ఇవాళ కొత్త లిస్ట్ చేసింది కాదు. ఈ దాని మీద సర్వాధికారులు మీకే ఉంటాయి. ఎవరన్నా ఒక గజం పోతే, నేను చెప్తున్నా, గజం పోతే నా బాధ్యత. మీ ఇండ్లు పోవు, మీ ఇంట్లోకి ఎవరు రాడు. నువ్వు డాక్టరేట్ మన ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇచ్చేది. ఒక్క ఇల్లు కాదు, గుంజుకోము. మీరు భయపడకురి, ధైర్యంగా ఉండు. మన అన్న అభిలా అనే గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరు. మన గడ్డం చంద్రమణ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరు. సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మన గడ్డం చంద్రమణ గారు మాట్లాడారు.